అమ్రిపల్లి అనిల్ కుమార్ సార్, సంగారెడ్డి డిస్టిక్, కొండాపూర్ మండల్, మల్కాపూర్ విలేజ్ సార్. భారీ మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించారు సార్. నేను నిర్మల జగ్గారెడ్డి గారిని పిలిచి మహిళా సమైక్య భవనానికి నా సొంత నిధులతోటి 30 లక్షల నిధులతోటి నేను ఆ కార్యక్రమాన్ని చేపట్టిన సార్. అలాగే ఒక 100 చెట్లు సార్, 100 చెట్లు నాటే కార్యక్రమాన్ని నేను పెట్టుకున్నాను సార్. నేను ప్రమాణ స్వీకారం రోజు నేను 100 చెట్లు కార్యక్రమం పెట్టుకున్నాను. అలాగే మహిళా సమైక్య భవనానికి గిట శంకుస్థాపన చేసినాం సార్, నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా. అలాగే సార్ నేను ఇప్పటిదాకా అందరు చెప్పారు సార్, అది ముఖ్యంగా సార్, ఒక గ్రామ పంచాయతీ డిజిటల్ ఆఫీసుగా మార్చి దిద్దాను సార్. ఒక 10 lakhs అయింది సార్. గ్రామ పంచాయతీ మాడిఫికేషన్ చేసి టోటల్గా కంప్యూటర్ సిస్టంగా ప్రజలకు సేవలు అందించడానికి టోటల్గా దాన్ని చేయడానికి 10 లక్షల రూపాయలు అయింది సార్. నా సొంత నిధులతో చేశాను సార్. మా గ్రామం చాలా పెద్ద చెరువు సార్. అక్కడ బ్రిడ్జ్ లేదు సార్. ఆ బ్రిడ్జ్కు రఘునందన్ అన్నగారి గిట నేను కోరుకున్నది ఒకటే సార్, ఆ బ్రిడ్జ్ గిట ఇవ్వాలని శాంక్షన్ చేపించగలరని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన టెంటివ్ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను సార్. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను రెడ్డిపల్లి గ్రామ సర్పంచి పద్మ అశోక్ గౌడ్, మండల్ నర్సాపూర్, డిస్టిక్ మెదకు. మా ఊరికి ఉన్నటువంటి సమస్య ఒకటి పెద్ద కట్టుకాల్వ. అది చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లలని, పెద్దోళ్ళని, అందరినీ. దాన్ని దాటడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఊరు మధ్యలో ఇండ్ల లోపలనే ఉంటుంది అది, ఇండ్ల మధ్యలో. అలాగే లిబ్లర్కి సంబంధించింది కూడా కొంచెం రైతులకి భవనం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. పిహెచ్ఎస్ హాస్పిటల్ ఉంది, 24 hours 24 hours ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా కొంచెం రోడ్డు, నీరు, బోర్ల సమస్య ఉంది. ఓకే అమ్మా, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నాకు ఒక 2 సమస్యల గురించి ఇక్కడికి రావడం జరిగింది సార్. మేము ఆ 2 సమస్యలు ఎట్లా ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలనుకునే టైంలో మాకు టెంటివ్ ద్వారా చెప్తా సార్. టెంటివ్ ద్వారా మాకు ఒక గొప్ప అవకాశం కల్పించినందుకు యజమానానికి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నా పేరు సతీష్ ముద్రాజ్, సంగారెడ్డి నియోజకవర్గం, కొండాపూర్ మండల్, తేర్పోల్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్గా అతి భారీ మెజారిటీతో నాకు పార్టీలకు అతీతంగా మా గ్రామ ప్రజలు నన్ను ఈ 2 సమస్యలు తీరుస్తామని గెలిపించారు సార్. పార్టీలకు అతీతంగా మా నియోజకవర్గానికి, మన రగన్న గారికి మేము